హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలాకాశ అండి. పేలపిండి చేయాలి కాబట్టి నా దగ్గర జొన్నలతో కాకుండా శనగపప్పుతో కాకుండా సజ్జలతో చేస్తానండి. నేను ఈరోజు పేలపిండి అర కేజీ సజ్జలు, అర కేజీ బెల్లము, 3 యాలకులు, ఒక చిప్ప నల్లపేడు కొబ్బరి అండి. దాన్ని విధానం చేసి తయారు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఈ స్టవ్ వెలిగించుకుంటానండి ఫస్ట్. దాని తర్వాత తెల్ల బాండి పెట్టాలండి, ఎందుకంటే దానికి వేడికి బాగా పేలాలనేది ఎగిద్ది, వేడవుతుంది బాండి. బాండి వేడైందండి, మొత్తం వేసుకొని ఆఫ్ వేసుకుంటాను. ఈ ఆఫ్ వేసుకొని ఎలా వేపాలో పేలాలు వచ్చేదాకా వేపాలండి, సన్న సెగ మీద. పేలాలు రెడీ అయినాయి, ఇలా తెల్లగా పేలాలు వచ్చినాయి. నేను స్టవ్ ఆపుకుంటున్నానండి. నేను అలాగే ఈలోపు కొబ్బరి తురుము కూడా పట్టేసానండి చెప్ప. అలాగే ఈ బెల్లం కూడా ఇలా తురుముకున్నానండి, ఎందుకంటే నాకు తిరగల్లో పడదని చెప్పేసి ఇట్లా తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపేసి నేను తిరగలు తీసుకొని తిప్పుతానండి మొత్తం. ఇదిగండి వేపుకున్న పేలాలు, ఈ బెల్లము, తురుముకున్న కొబ్బరి మొత్తం కలిపేసి నేను తిరగలకైతే వేసుకొని నేను ఇలా వేసేసుకొని ఇట్లా తిప్పుతున్నానండి తిరగలతోటి. చాలా పిండి బాగా మంచిగా టేస్ట్గా మంచి వాసనతో ఉందండి. మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ. నేను పేలపిండి చేస్తుంటే పిల్లలు వచ్చారండి, వీళ్ళకు పెడదామని టేస్ట్ చేయమని చెప్తున్నా. పట్టు చేయబట్టు, నీకు ఇష్టమేనా తింటాము? బాగుందా? ఎట్లుంది? సూపర్గా ఉందా? నీకు ఇష్టమేనా సజ్జపిండి? పిల్లలకు కూడా ఇష్టమేనంటండి. వీలైతే మీ ఇళ్ళల్లో కూడా చేసుకోండి ఇలాగనే, పిల్లలకి బలం ఉండిద్ది, బాగా టేస్ట్గా ఉండిద్దండి. సజ్జలతో పేలపిండి తిప్పటం అయిపోయిందండి, రెడీ అయిపోయింది. తీసేస్తున్నాగా. పేలపిండి రెడీ అయిపోయిందండి, తిరగలతో తిరిగిన పేలపిండి. ఎంతో టేస్ట్గా ఎంతో వాసనగా ఉందండి. మీకు ఈ పేలపిండి నచ్చినట్టుగానైతే ఒక లైక్ కొట్టండి.